రైట్, అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి భారీగా పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి. గాయత్రి, ఇప్పుడు ఇందాకే కూడా 4:20 సమయంలో అయితే ఓజేఏసీ కార్యకర్తలు అయితే అల్లు అర్జున్ ఇంటి మీద అయితే దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దాడిలో కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా ఇక్కడ ధ్వంసం చేసి పూలకొండీలను ధ్వంసం చేసి ఇక్కడ అంతా కూడా ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు. ఇదే సమయంలో ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఇంట్లో లేకపోవడం విశేషం. అది ఏంటంటే ఇప్పుడు ఆ విద్యార్థులు ఎవరైతే ఓజేఏసీ కార్యకర్తలు అయితే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనికి చొరబడి సిబ్బందితోని ఫైటింగ్ కి దిగి అదే విధంగా ఇక్కడ ఉన్న పూలకొండీలని ఇక్కడ ఉన్న కొంచెం వాతావరణాన్ని అయితే కూడా ఉద్రిక్తంగా చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అయితే కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గోడ దూకి ఇంటిలోనికి ప్రవేశించి ఈ వాతావరణాన్ని అంతా క్రియేట్ చేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని ఆ ఇంటి లోపల నుంచి బయటికి లాక్కు రావడంతో వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి మాకు న్యాయం జరగాలి, రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలము, రేవతి కుటుంబానికి కూడా మీరు ప్రకటించినటువంటి ఎటువంటి సహాయం అందలేదు, రేవతి గారి కుటుంబానికి అయితే కూడా ₹1 కోటి అందాలి, ₹1 కోటి సహాయం ఇవ్వాలి, అదేవిధంగా శ్రీతేజ తాలూకా వైద్య ఖర్చులను కూడా భరించాలి, లేని పక్షంలోనే అల్లు అర్జున్ సినిమాల్ని బ్యాన్ చేస్తాం, అల్లు అర్జున్ తాలూకా సినిమాలను ఎవరిని చూడనివ్వకుండా అల్లు అర్జున్ కి జీవిత ఖైదీ పడాలని కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళు నినాదాలు గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని కూడా చాలా గొడవ చేయడంతో పోలీసులు వెంటనే వాళ్ళని తీసుకుని పోలీసు వాహనాల్లోనికి ఎక్కించి వాళ్ళనైతే కనుక ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోని ఉన్న పరంగా కూడా ఒక భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి వద్దకైతే పంపించి పోలీసు అందరూ కూడా పహారా కాస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం కూడా పోలీసు సిబ్బంది అయితే కూడా భారీగా వచ్చేసి ఇక్కడ చేరున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కీర్తి.